ఎవరి కోసం వెయిట్ చేయాలి? ఒకళ్ళేమో వాళ్ళ పనికి సహాయం చేసేవాళ్ళు, ఇంకొకళ్ళు వాళ్ళ పనికి ఇంకొకళ్ళని వాడుకునేవాళ్ళు, రైట్? యూ యాజ్ అ స్టూడెంట్ యూ నీడ్ టు బి డ్రాప్డ్ ఎట్ ద స్కూల్ బై సమ్ వన్. సో హూ షుడ్ బి రెడీ ఫస్ట్? యూ షుడ్ బి రెడీ. నేను స్టూడెంట్గా నా బ్యాగు, టిఫిన్ బాక్స్ అన్నీ తీసుకున్నాను. అంతేగాని వెళ్ళే ముందు నాన్న ఇంకొక నిమిషం నాన్న. అండ్ ఇండియన్ స్టాండర్డ్, అందుకే దానికి ఒక నిక్ నేమ్ కూడా వచ్చింది, ఇండియన్ స్టాండర్డ్. అంటే ఎప్పుడు 11 అంటే 11 కాదు, 11 అంటే 11:05 అవ్వచ్చు, 11:15 అవ్వచ్చు, 12 కూడా అవ్వచ్చు. దట్స్ ద ఫేమస్ ఇండియన్ స్టాండర్డ్ అని అంటారు దాన్ని. అది ఎందుకు వచ్చింది మనకి? ఆ అపవాదం ఎందుకు వచ్చింది? బికాజ్ వీ డు నాట్ మెయింటైన్ టైమ్ సెన్స్. టీచర్ క్లాస్ రూమ్కి వచ్చే లోపల మీరు ఎలాగైతే క్లాస్ రూమ్లో కూర్చుంటారో ఇంతవరకు పర్ఫెక్ట్గా చేస్తున్నారు మీరు. బట్ యాజ్ యూ గో అవుట్ ఆఫ్ ది స్కూల్ పోర్టల్స్నా, మీరు పెద్దవాళ్ళుగా బయటకు వెళ్ళినప్పుడు దిస్ హ్యాస్ బికమ్ సచ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ యాజ్ అన్ అడల్ట్, యాజ్ ఏ ఐ వర్క్ ఇన్ ఎ కంపెనీ. And when we have to wait for meetings, when we have to go to a place, ఒక కాన్ఫరెన్స్కి వెళ్తే ఆ కాన్ఫరెన్స్ 9 అంటే 9కి ఎప్పుడు స్టార్ట్ కాదు. Now these are professionals who are working, right? సో ఒక మూవీకి నువ్వు 9ంటికి మూవీ అని వెళ్ళినప్పుడు వాడు 5 నిమిషాలు ముందే వేసేస్తే ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. 9కి వేయకుండా 9:15కి వేస్తే ఎన్ని కర్చీఫ్లు, ఎన్ని కాగితాలు లెగుస్తాయి థియేటర్లో. So ఇది time sense, right? We should understand this concept. And when 9 is a 9, 11 is 11. It should not be a second this side or a second that side. That's time sense అన్నమాట. ఎట్లా అయితే 100 మార్క్స్కి ఒక పరీక్ష పెట్టినప్పుడు 100 కొలమానం 100 రావాలి ప్రతి ఒక్క స్టూడెంట్కి, అది రావటానికి పాసిబిలిటీ ఉండాలి. అలాగే టైం సెన్స్ అన్నప్పుడు నేను ఒక పని చేయాలనుకున్నప్పుడు, ఒక ఎదుటి మనిషి వెయిట్ చేస్తున్నప్పుడు, మా అమ్మ ఎప్పుడు ఒక మాట అంటుంది, అన్నం ప్లేట్లో పెడితే ఆ ఫుడ్ మనం దానికోసం వెయిట్ చేయాలి కానీ అది మన కోసం వెయిట్ చేయకూడదు, అది చాలా మహాపాపం అని అనేది.